వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నాతో పాటు చాలామంది తెలుగు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అంటే అబౌట్ 3 years నుండి వీరి ఇంటర్వ్యూ కోసం. సందీప్ రెడ్డి వంగా విత్ us. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ 6 years అనుకుంటా. యా, 6 years. Our first interview. Yes. Before starting our interview, I want to show you one clip అనమాట. ఐడ్రీమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఒక్కసారి మీరు చూడండి. ఏది శ్రీకాంత్ నా మీద ఫీలింగ్ ఏంటంటే, ప్రపంచంలో ఎవడన్నా లేజీ ఫెలో ఉన్నాడు ఆఫ్టర్ బిగ్ లెబోస్కి అంటే ఈ సందీప్ గాడి అనే ఫీలింగ్ అయింది. ఆయనే ఎందుకు బోరబొండ నుంచి అత్తాపూర్ వచ్చి నన్ను పిక్ చేసుకొని ఓ ప్రొడ్యూసర్ ఉన్నాడు అని చెప్పి కెఫే మెల్లాకి తీసుకొచ్చాడు. ఓకే, ఓ ప్రొడ్యూసర్ నీకు అదే అంటాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి పెడతాడు, నీ గురించి చెప్పినా నీ సినాప్సిస్ పంపినా ఈజ్ ఎక్సైటెడ్ అని. పెద్ద ప్రొడ్యూసరా? హీ మేక్స్ డీసెంట్ ఫిలిమ్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ లైక్ డోంట్. సో మేము కెఫే మెలాన్స్కి అలా ఎంటర్ అయ్యాం. ఆయన హడావిడిగా దిగు వెళ్తున్నాడు. వెళ్తుంటే డూడ్ అని చెప్పి పిలిస్తే అతను చెప్పాడు, డైరెక్టర్ వచ్చాడు కథ కోసం రమ్మన్నావు కదా, ఎవరైనా టైం కదా అంటే, ఏ లిసన్ నాకు అర్జెంట్ ఒక కాల్ వచ్చింది, హ్యావ్ టు గో అని. ఇప్పుడు డైరెక్టర్ వచ్చిండు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, లేలే నాకు అర్జెంట్ ఉంది వెళ్తున్నా అంటే, మనోడికి అసలు పిచ్చ కోపం వచ్చింది. బ్రదర్ ఒక్కసారి అన్నాడు. అంటే నేను పక్కన ఉన్నా, నేను చూస్తున్నా ఏం చేస్తాడు. నాకు తెలుసు శ్రీకాంత్ ఆ రోజు మేమిద్దరం కొంచెం షార్ట్ టెంపర్గా వేసి, నాకు మనోడు ఏం చేస్తాడు అనుకున్నాం. వస్తే భుజం ఇచ్చేసి ఇలా కిందికి అన్నాడు విండో దగ్గరికి, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ పో. ప్రొడ్యూసర్ చెప్పిండు, గుర్తుపెట్టుకో. యా, నేను కూడా చూసిన ఫేస్బుక్లోనే ఇక్కడ. యా, తను ఏ నాలెడ్జ్తో చెప్పారో, అంటే అప్పుడు ఎంత అవగాహన ఉండి చెప్పారో, మీ గురించి ఏం తెలిసి చెప్పారో తెలియదు కానీ గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు అదే నిజమైంది. సందీప్ రెడ్డి వంగ ఈజ్ అ బ్రాండ్. మొత్తం నేషన్, ఈవెన్ బయట కంట్రీస్ కూడా మీకోసం, మీ ఇంటర్వ్యూస్ కోసం, మీ మూవీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇట్ హ్యాపెండ్. యా, ఐమ్ సో గ్లాడ్, వెరీ హ్యాపీ. యా, మోర్ దెన్ హ్యాపీ. హ్యాపీ ఇస్ అ స్మాల్ వర్డ్, బట్ నేను అప్పుడు భయపడ్డా, శ్రీకాంత్ ఎందుకు ఇట్లా అంటున్నావు మరి, మీరు చేసింది లేదు ఏం లేదు, నువ్వేంది అట్లా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఐ రిమెంబర్ దట్ డే, దట్ వాజ్ ఆఫ్టర్నూన్. ఈజ్ ఇన్ టచ్ విత్ యు నౌ? యా. ఈజ్ డిఓపి కదా. అండ్ కబీర్ సింగ్ టైంలో కూడా మీరు తెలుగు ఇంటర్వ్యూస్ ఏమి ఇవ్వలేదు. రీమేక్ కదా, అడిగారు కానీ నేను అన్నా చేసిన సినిమానే కదా ఎందుకని. ఓకే, 6 years అవే ఫ్రమ్ తెలుగు ఆడియన్స్. బట్ ఈ 6 yearsలో 6 yearsకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్ మళ్ళీ చూసారు తెలుసా, కబీర్ సింగ్ టైంలో కానీ. ఓకే, మనం 6 years అంటే 2 years పాండమిక్ పోయింది. యా. ఓకే, ఇప్పుడు యానిమల్కి వచ్చేద్దాం. యానిమల్ ట్రైలర్ చూశారు, ఇంత బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, సందీప్ రెడ్డి నువ్వు సినిమాది నువ్వు ఏం చేసినా మేము హిట్ ఇస్తాం అంటే, మీ కథల్ని అవన్నిటికీ నెక్స్ట్ అది సందీప్ రెడ్డి నుంచి ఒక సినిమా వచ్చిందంటే, రిలీజ్ అవుతుంది అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ఆ బజ్ క్రియేట్ అయిపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత, కబీర్ సింగ్ తర్వాత. హౌ డూ యూ ఫీల్ దట్? ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ, లుకింగ్ ఎట్ ద అడ్వాన్స్ బుకింగ్స్. తెలుగులో కూడా నో మ్యాటర్ అది ఎంత డబ్బింగ్ ఫిలిం అయినా కూడా ఓపెనింగ్స్ బుకింగ్స్ అన్నీ తెలుగు సినిమాలానే ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. నేను అడ్వాన్స్ బుకింగ్ ఇంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకోలేదు తెలుగు తమిళ్. హిందీలో ఉంటాయని తెలుసు, బికాజ్ హిందీ హీరో. బట్ యా, హ్యాపీ. హిందీలో రణబీర్ కపూర్ కాబట్ట, లేకపోతే ఆల్రెడీ కబీర్ సింగ్తో మనకి ఇక్కడ వచ్చిన విమర్శల కంటే ఎక్కువ విమర్శలు వచ్చి, అట్ ద సేమ్ టైం కలెక్షన్స్ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 360 క్రాస్ చేసింది. 380 చేసింది కబీర్ సింగ్. 380 క్రోస్ చేసింది. సో ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ ఓకే ఓపెనింగ్స్ బాగుంటాయి అనుకున్నారా? యా, ఇంపాక్ట్ ఉంటుంది. బిన్ సేమ్ ఫిల్మ్ మేకర్ ఇస్ డూయింగ్ విత్ రణబీర్ కపూర్, ఆయన సక్సెస్ ఇది. సో యా. ఓకే, 2017 అప్పుడు ఐ డోంట్ నో, అర్జున్ రెడ్డి బడ్జెట్ ఎంత అప్పుడు? యాక్చువల్లీ స్పెండ్ చేసింది 2.5 crores. ఓకే, బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అని మై ఫీజ్, obviously I didn't take any fees. అట్లా ఇట్లా చూస్తే then we have to show it to 3.5, 4 అని. Because if you don't say 3.5, 4, మనకు కొన్ని అమ్మేటప్పుడు ఆ మాత్రం డబ్బులు ఇవ్వరు వీళ్ళు.
సో చెప్పడం 4 అని అలవాటు అయింది, 3.5 4, బట్ యాక్చువల్ వాట్ వీ స్పెంట్ వాస్ 2.5. 2.5లో అయిందా సినిమాని ఇప్పుడు చూస్తే డౌట్ వస్తుంది యాక్చువల్లీ 2.5లో చేసామా అంటే. బట్ ఇట్ కలెక్టెడ్ 50. ఏమో తెలియదు అది ఎంత కలెక్ట్ చేస్తే నిజంగా తెలియదు, ఎందుకంటే అది రిసీవ్ చేసుకునే విధానం, అది వచ్చిన సక్సెస్ రివ్యూస్ అని దాంతో అందరం ఖుషి అయిపోయినాం. యాక్చువల్లీ కూడా నాకు ఎంత కలెక్ట్ చేసింది, ఎంత షేర్ వచ్చింది నాకు అసలు ఐడియా లేదు. యాజ్ టు మా అన్నయ్య ఫాదర్ని అడగాలి క్లారిటీగా యాక్చువల్లీ. మీరు అసలు ఎప్పుడు నెంబర్స్, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఎప్పుడు నెంబర్స్ని పట్టించుకోను అని. స్టిల్ అంటే నెంబర్స్ కంటే ఎక్కువ యూనో ఆ రెస్పాన్స్ ఉండింది. డోంట్ థింక్ నెంబర్స్ కంటే ఎక్కువ రెస్పాన్స్, ఆ ఇంపాక్ట్, దోస్ ఫోన్ కాల్స్ అవి ఎక్కువ అయిపోయినాయి కదా, నాకైతే అదే అనిపించింది. సో నేను కూడా ఆ ఇంపాక్ట్లో, ఆ ఎఫెక్ట్లో ఉండిపోయాను. నేను ఎక్కువ పట్టించుకోలేదు అసలు ఎంత వచ్చింది ఏందనేది. బట్ అర్జున్ రెడ్డికి ముందు ప్రొడ్యూసర్స్ అనేది దొరకలేదు. ఆ టైంలో ఆ నెంబర్స్ అనేది ఈ అమౌంట్ పెడితే చాలు, నేనేంటో నేను రాసుకున్న కథని నేను చూపించాలి అన్న దాంట్లో అప్పుడు ఉండే కదా నెంబర్స్. అప్పుడు నాకు ఏముండే అంటే 2.5 పెడుతున్నాం, వర్స్ట్ కేసులో 2 అయినా బ్యాక్ రావా అనుకున్నాను. 50 పోతే పోయినాయి. అట్లీస్ట్ మనం అనుకున్న సినిమా చేసినాము. అట్లీస్ట్ పీపుల్, ప్రొడ్యూసర్స్ విల్ నో, ఎనీబడి హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ మీ, దే నో దట్ ఐ నో ద క్రాఫ్ట్ అని. సో యా. Was it total your brother's money? Yeah, my brother's money, my father's money. Yeah. Okay. So Arjun Reddy almost 2.5 4 pedte, it collected around 50. And Kabir Singh, నాకు బడ్జెట్ ఎంతో 36 పెడితే 380. Yeah. 380. 2019 కబీర్ సింగ్ రిలీజ్ అయింది. 2019 తర్వాత మీ మూవీ అని కాదు, ప్రతి మూవీకి నెంబర్స్ మారిపోయాయి. ఇప్పుడు ఎవరు 500 అబో 1000స్లోనే మాట్లాడుతున్నారు బడ్జెట్ కలెక్షన్ అనేది. అంటే వన్స్ పాండమిక్ తర్వాత నెంబర్స్ అన్ని డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయి ఇప్పుడు ఎవరు 1000 కంటే తక్కువ ఆలోచించట్లేదు, అండ్ పాన్ ఇండియా గురించి ఆలోచిస్తున్నారు. యానిమల్ రిలీజ్ అవుతుంది December 1st. అర్జున్ రెడ్డికి, కబీర్ సింగ్కి ఇప్పటికి నెంబర్స్ ఏమనుకుంటున్నారు నెంబర్ ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు? చూడాలి ఎంత చేస్తారో. బట్ దే ఆర్ సేయింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫస్ట్ డే ఓన్లీ ఇన్ హిందీ ఇట్ విల్ బి మోర్ దెన్ 50 అంటున్నారు. బట్ ఫస్ట్ డే ఇన్ హిందీ, ఓన్లీ హిందీ మోర్ దెన్ 50, దట్ టు ఓన్లీ ఇండియా. దెన్ దట్స్ అ క్రేజీ నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్. సో చూడాలి. సో 3-4 డేస్లో తెలుస్తుంది అంటారు మామూలుగా, ఫస్ట్ 3 డేస్లో వేర్ ఇట్స్ గోయింగ్ టు స్టాండ్ అండ్. సో లెట్స్ సీ. ఇప్పుడు మీ అన్నే కాదు ప్రొడ్యూసర్, భూషణ్ గారు కూడా ఉన్నారు. మీ సెకండ్ ఫిలిం కూడా భూషణ్ గారే కదా. సో అంటే ఎక్స్టర్నల్గా ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దే మేక్ యూ సిట్ ఇన్ ద డిస్కషన్స్ కదా, ఇట్లా నెంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఎక్కువ ఉంది 1000 అందరికి ఎక్కువ ఉంది, అందరికి 600 700 800 అంటున్నారు. చూడాలి ముందే ఎందుకు ఫీల్ అవ్వడం, 2 రోజుల్లో తెలిసిపోతుంది. మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, యు ఆర్ సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ యువర్ వర్క్ అంతే. మీకు ఎప్పుడు హిట్ ఆర్ ఫ్లాపులు ఎఫెక్ట్ చూపించవా? ఫ్లాప్ అయితే ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు. రెండు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కాబట్టి ఫ్లాప్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ ఎనీబడి. ఎందుకంటే 3-4 years into one film, one thought. So it's more than 3 years I'm into this film. Definitely ఫ్లాప్ అయితే కాదు. యూ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఫిలిం. మీ డెబ్యూ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే సేమ్ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సి వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, నీ ఫిలిం మీద ఒక ప్రొడ్యూసర్ ఎంత అమౌంట్ ఆఫ్ మనీ పెట్టినప్పుడు యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దట్ మనీ బ్యాక్. దాని తర్వాత వచ్చింది ఇంకా బోనస్, యూనో. సో దట్స్ వాట్ ఐ థాట్ ఫస్ట్ నుంచి కూడా. సో ఇది కూడా అంతే, పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి ఎట్లయినా, రిటర్న్స్ రావడం అనేది సమస్య కాదు. సో బట్ ఫర్ ఏ కన్వెన్షనల్ సెటప్ ఉన్నప్పుడు, అది ఎప్పుడు నెట్ఫ్లిక్స్ లేనప్పుడు, శాటిలైట్ డిజిటల్ లేనప్పుడు, దట్ వాజ్ అ థాట్, పెట్టిన డబ్బులు రిటర్న్ అవ్వాలి అని. ఇప్పుడు వెన్ యూ మేకింగ్ ఫిల్మ్ విత్ స్టార్ విత్ రీజనబుల్ బడ్జెట్, ఐ థింక్ దెర్ విల్ బి రికవరీ. ఎగ్జాక్ట్లీ. యానిమల్ అనేది అర్జున్ రెడ్డి లాంటి ఒక క్యారెక్టర్కి పెళ్ళైపోతే ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుంది అట్లా అనిపిస్తుందా? ఎందుకు గడ్డం పోస్టర్ వాళ్ళనా? నో నాట్ విత్ ద లుక్స్, ఆ రేజ్ కానీ ఆ అగ్రెసివ్నెస్ కానీ. ఓకే, అర్జున్ రెడ్డికి పెళ్ళైతే యానిమలా? లేదు. అవునా? ఏమో నాకు అట్లా అనిపించలేదు.
మీకు అట్లా అనిపించిందా ట్రైలర్ 2 ఇయర్స్ చూసి? Yeah. అవునా? పాటలు అన్నీ చూసి ఏది చూసినా అది అనిపించిందా? ఒక స్టేజ్లో అనిపించిందా? ఇప్పుడు అర్జున్ రెడ్డి బేసికలీ చాలా అగ్రెసివ్ క్యారెక్టర్. ఓకే. హీ లవ్స్ దట్ గర్ల్. అక్కడి వరకు ఓకే. బట్ ఎప్పుడు పెళ్ళి అయిపోయింది కదా ఇంకంతా అంటే హ్యాపీ ఎండింగ్ లా ఏముండదు కదా, ఎవర్ ఆఫ్టర్ హ్యాపీగా ఉండడం అలా ఏమి ఉండదు కదా, హైపర్ నేచర్ అనేది బయటపడుతుంది కదా. వాట్ ఇఫ్ అది పెళ్లి వరకు ఓకే, పెళ్లి తర్వాత సిచ్యువేషన్స్ అనుకూలంగా లేనప్పుడు ఆ హైపర్నెస్ బయటకు వస్తే అదే యానిమల్ అన్నట్టు అనిపించింది. లేదు లేదు లేదు, ఎందుకంటే యాంగ్స్ట్ ఎప్పుడు కూడా అర్జున్లో యాంగ్స్ట్ వాజ్ నెవర్ అబౌట్ ఫాదర్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్జున్ యాంగ్స్ట్ వాజ్ మేజర్లీ అబౌట్ హిమ్సెల్ఫ్ విత్ హిమ్ అండ్ ద గర్ల్. సో అది ఇది క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టరైజేషన్ అయినా, మిల్యూ అయినా, బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా. సో మేబీ ఇంకా గడ్డం కొంచెం అగ్రెషన్ చూపిస్తే అందులోకి వెళ్తున్నారు అది. ప్లస్ నేను చేశా కాబట్టి. ఇఫ్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ డైరెక్టర్స్ నేమ్ ఐ డోంట్ థింక్ సో ఈ క్వశ్చన్ వచ్చేది అని అనుకోవట్లేదు కదా. సేమ్ డైరెక్టర్ కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది ఏమో అనుకుంటున్నాను. మేబీ ద క్యారెక్టరైజేషన్స్ యు డెల్ట్ విత్ ద యాంగర్ ఇష్యూస్ ఇన్ ద ఫస్ట్ ఫిలిం. యా, ఇక్కడ కూడా మనకి ఆ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నేచర్ కొంచెం కనిపిస్తుంది ఆ క్యారెక్టరైజేషన్లో బేస్డ్ ఆన్ ద ట్రైలర్. మాకు పూర్తిగా మూవీ తెలియదు కాబట్టి. సెల్ఫ్ డిస్ట్రక్షన్ లేదు అసలు, లేదు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ థాటే లేదు ఇందులో. ఈజ్ ఫుల్లీ ఫోకస్డ్, ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది లేదు. బికాస్ యూ డోంట్ వాంట్, ఇట్ డజంట్ వాంట్ టు డిస్ట్రక్ట్ బికాస్ దేర్ ఇస్ అ ప్రాపర్ అంబిషన్ అండ్ గోల్ ఫర్ దిస్ గై ఇన్ యానిమల్. అర్జున్ వాజ్ లాస్ట్, డెస్ట్రాయిడ్ ఇన్ లవ్. సో క్వైట్ డిఫరెంట్. మేబీ బికాస్ ఇట్ వాజ్ సేమ్, మేబీ అగ్రెసివ్ టోన్కి ఏమైనా కొంచెం అనిపించిన గడ్డంతో ఉన్నా మీకు అట్లా అనిపిస్తుందేమో, కానీ కాదు యాక్చువల్లీ. అర్జున్ పెళ్లి తర్వాత ఏం చేస్తున్నాడంటే వేరే కథ రాయొచ్చు, కానీ స్ట్రెచ్ చేయాలనుకుంటే పార్ట్ 2 అని. సందీప్ రెడ్డి ముంబైకి వెళ్ళిపోయాడు. కబీర్ సింగ్ తీసిన తర్వాత మళ్ళీ తెలుగుకి వచ్చేస్తాడు అనుకున్నారు, ఎందుకంటే అది రీమేక్ కాబట్టి వెళ్ళిపోయారు అక్కడికి. తర్వాత వచ్చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా సెకండ్ స్ట్రైట్ మూవీ అనేది తెలుగే అనుకున్నారు. బట్ వై అగైన్ బాలీవుడ్? నేనేమనుకున్నా అంటే ఫస్ట్ థింగ్ the span will be big anyways when you make a Hindi film. Now today in the post-pandemic tarvata it has become wherever you make a film, if it has a content in it, then it will go places like KGF, Pushpa, are the examples. And content of the universe will unna kuda there is no guarantee that every film will go like KGF and Pushpa. You know, there is no yardstick for it. And top of it, I got a chance to work with Ranbir Kapoor, so that is one of the main reasons I didn't want to miss the chance. And he'll fit into the story very well. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు I thought I should not think about the language. So language is only for a setup, but excluding that, when you see a wide release, it will be a very big release, right? When you compare to doing it in a Telugu film. But నేను స్టార్ట్ పెట్టినప్పటికీ నేను ఇప్పుడు అయిపోయి రిలీజ్ అయ్యే వరకు స్టాటిస్టిక్స్ మారిపోయాయి. బికాజ్ KGF 2, Pushpa 2, సో Pushpa 1. సో ఇప్పుడు ఇట్లానే ఉండేదా ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ తెలుగు స్టార్ వుడ్ హ్యావ్ డన్? సో ఇదంతా హైపోథెటికల్ థాట్ అండ్ క్వశ్చన్, సో వీ నెవర్ నో. Ideally, one striking thing was like Ranbir Kapoor liked the story and I'm seeing him throughout the story, then that's it. So he is అంటే అతని ల్యాండ్ ఈజ్ హిందీ కదా, సో హ్యాపెన్స్ టు బీ హిందీ సినిమా. యానిమల్ కోసం రణబీర్ కోసం యానిమల్ is a subject. It can be done in any language. If a guy, actor from Hindi cinema got a chance and he liked it, so it happened to be in Hindi. So ideally, I don't feel it has a language because it's father and son story. It can be set in any language. So ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కాకపోతే హిందీ యాక్టర్తో చేసాం అంతే. ఇప్పుడు మొగ్లాజం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొగ్లాజం హిందీలో చేయాలి, తెలుగులో కుదరదు, అక్బర్ స్టోరీ అది. సో అట్లా ఏం లేదు దీనికి. ఇట్ కుడ్ హావ్ డన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, అందుకే వీఆర్ డబ్బింగ్ ఇట్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. రణబీర్ ఒక ఇంటర్వ్యూలో, నేను చూసిన ఇంటర్వ్యూస్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, హీ ఈజ్ సో ఒరిజినల్, సందీప్ ఈజ్ సో ఒరిజినల్, హీ టేక్స్ ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ హిస్ లైఫ్ అండ్ మేక్స్ ఫిలిమ్స్ అని చెప్పారు. సో యానిమల్లో నో జనరలీ అది ఎందుకన్నానంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు ఐ గివ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ దిస్ ఇస్ వాట్ ఐ సా సమ్వేర్, దిస్ ఇస్ వాట్ ఐ సా అండ్ దిస్ ఆర్ ద రిపర్కషన్స్. సో దట్స్ వై ఐ ఫెల్ట్ దట్ డే, సో ఐ థాట్ దిస్ విల్ బి ఎ నైస్ సీన్. వెన్ ఐ గివ్ ఎగ్జాంపుల్స్ లైక్ దాట్, సో ఆయనకు అనిపించి ఉంటుంది. సో ఐ డ్రా సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మై రియల్ లైఫ్ అని. సో బట్ యాజ్ అ స్టోరీ దర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ యానిమల్
character in the film and for me. So మీకు మీ ఫాదర్కి ఉన్న సీన్స్ ఏమి సినిమాలో లేవా? లేవు అసలు లేదు. నాకు ఫ్యామిలీ యాంగ్స్ట్ ఏం లేదు. నాకు చాలా సపోర్టింగ్ పేరెంట్స్, ఫాదర్ మదర్. సో నాకు ఎప్పుడు నా యాంగ్స్ట్ అంతా హై స్కూల్ కాలేజ్. సో నాకు ఫ్యామిలీ లైఫ్లో యాంగ్స్ట్ ఏం లేదు. హై స్కూల్ కాలేజ్లో ఏముంది? చిన్న ఇవే గొడవలు, హెచ్ఓడితో ఇష్యూస్ అవి ఇవి. సో ప్రతి ఒక్కరికి యాంగ్స్ట్ ఒక ఏరియాలో డిసైడ్ అవుతుంది కదా. సో దట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ హై స్కూల్ అండ్ కాలేజ్. సో ఇట్స్ ఐ కెన్ రైట్ అ స్టోరీ ఆన్ దట్ ఇఫ్ ఐ వాంట్ అబౌట్ హౌ ఒక పర్సన్కి యాంగ్స్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది వెన్ హీ హ్యాస్ ఎ హ్యాపీ ఫ్యామిలీ ఆల్సో. I feel like we human beings speak angst at one particular point. We need to kada smoothga unte I don't think so how things will work, how interest you have in life. Ento konta drama undali kada. సందీప్ రెడ్డి వంగకి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు యాంగర్ ఇష్యూస్ సందీప్ రెడ్డికి కూడా ఉన్నాయి అని. యాంగర్ ఇష్యూస్ స్కూల్లో హై స్కూల్లో ఉన్నాయి, హెచ్ఓడి దాకా వెళ్ళి గొడవలు అయినప్పుడు ఆబ్వియస్గా ఎంత పాజిటివ్ పేరెంట్స్ అయినా దే షో యాంగర్ చూపిస్తారు కదా, ఎందుకు ఈ గొడవలు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు మీ మీద No, when you have a reason for why people are around you or reacting in a way, I'm a very reasonable guy that way. I think like why this energy is coming from and where it is coming from. So unnecessary angst లేదు. అందుకే ఆ డైలాగ్ రాసిన కాబట్టి అర్జున్లో ఐఎమ్ నాట్ ఎ రెబల్ వితౌట్ ఎ కాజ్ అని. ఓకే, సో యా రీజన్ ఉంటే రెబల్ కాకుండా ఓకే స్మూత్గా డీల్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా. యో చోజ్ రెబల్ అట్లా ఏం లేదు. వీఆర్ యంగ్ దట్ టైం. హై స్కూల్ కాలేజ్ అంటే ఇప్పుడంత ఆలోచన ఎందుకుంటుంది. ఓకే, లైఫ్లో మీరు అన్నట్టు అందరు గ్రో త్రూ అవుతారు. ఇలాంటి మీరు చెప్పిన యాంగ్స్ట్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటారు. దే ఎక్స్పీరియన్స్ దట్ యాంగ్స్ట్ యాజ్ యూ సెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్ మీరు చూసిన కోణంలో కొన్ని లైఫ్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు చూడలేదా? చూసినా దాన్ని టేకప్ చేసుకొని దాన్ని ఒక మూవీలా మనం ప్రొలాంగ్ చేసి చూపించవచ్చు అన్నది మిస్ అయిందా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? I don't know because someone said there are only 5 stories or 4 stories in the world. So it's all point of view now, right? For example, if you ask me what is the story in Arjun Reddy అంటే ఏముంది, కాలేజ్లో ఒక అబ్బాయి అమ్మాయి కలిసారు, విడిపోయారు, మళ్ళీ కలిసారు. How you see it makes it entirely. Even animal కూడా a kid wants to spend time with his father. చిన్నప్పటి నుంచి ఫాదర్కి సరిగ్గా కుదరట్లేదు. ఇప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఎస్ట్రేంజ్డ్ వాల్ బిట్వీన్ దెమ్. అండ్ ఏముంది కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది కదా అంటే అయిపోయింది, అది కుదరలేదు. సో హౌ ఐ సీ ఇట్ వెన్ దెర్ ఇస్ ఎ ఎస్ట్రేంజ్నెస్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వన్ గై కెన్ గో టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎంత ఎక్స్టెంట్ వెళ్ళగలుగుతాడు అనేది ఉంటే ఎలా ఉంటుంది అని కథ ఆలోచించినప్పుడు, స్టోరీగా చెప్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు దెన్ ఐ థాట్ స్టార్టెడ్ రైటింగ్ దిస్. ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఉంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ అంటే ఎక్కడ, ఏ టైంలో వచ్చింది ఆలోచన, ఏ సిచ్యువేషన్ చూసినప్పుడు? ఫాదర్ సన్ స్టోరీస్ ఏం వచ్చినాయి అసలు మామూలుగా చాలా తక్కువ కదా. మాట్లాడుకోవడం అలాంటివి ఉన్నాయి కానీ మీరు డీల్ చేసినట్లుగా లేవు కాదు. మామూలుగా మేజర్గా ఇష్యూస్, ఫాదర్ సన్ ఇష్యూస్ మీద సినిమా ఏముంది? బొమ్మరిల్లా we cannot say it's ఒక ఇష్యూ అని చెప్పలేము. they are living in the same బట్ ఫాదర్ సన్ స్టోరీ బొమ్మరిల్లు ప్రిడామినెంట్లీ ఫాదర్ అండ్ సన్ స్టోరీ కదా. సో అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు, అనుకున్న బాగుంటుంది అనిపించింది నాకు. ఫాదర్ అండ్ సన్ మీద స్టోరీ విచ్ విల్ బి అపీలింగ్ టు ఎవ్రీబడి, యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ. ఓకే, బట్ మీరు ఇప్పుడు ఇంత క్యాజువల్గా చెప్తున్నారు, ఎలా అనిపించిందో తెలియదు అని. బట్ అనుపమ చోప్రా గారి ఇంటర్వ్యూలో యూ టోల్డ్ దట్ ఈ లైన్ నేను అనుకున్నాను అండ్ ఐఎమ్ గోన్ షో దట్ అంటే వైలెన్స్ అనేది ఎలా ఉండబోతుందో చూపిస్తాను అని చెప్పారు కదా. అంటే వర్ యూ టాకింగ్ అబౌట్ దిస్ స్టోరీ ఓన్లీ? యా, దిస్ స్టోరీ ఓన్లీ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ దిస్ స్టోరీ. నేను అర్జున్ తర్వాత కూడా స్టార్ట్ చేసింది ఇదే, మళ్ళీ రీమేక్ వెళ్ళిపోయా. అండ్ దట్ వాజ్ వెరీ క్యాజువల్లీ చెప్పాను నేను. అది ఇంత పెద్ద స్టాండర్డ్ పాయింట్ అవుతుందని నేను అనుకోలేదు. అది కూడా నేను ఇంక అయిపోయింది వెళ్తున్నా మైక్ తీస్తున్నప్పుడు అడిగిందాము, ఐ హోప్ నెక్స్ట్ ఫిల్మ్ విల్ బీ లైక్ ఇట్ విల్ బి ఆల్ స్మూత్ సేల్ అంటే నో, ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ అన్న. బికాస్ దట్ టైమ్ ఐ వాజ్ వెరీ ఇరిటేటెడ్ అబౌట్ హౌ థింగ్స్ వర్ అరౌండ్ డ్యూరింగ్ కమిట్సింగ్. సో దట్ వాస్ ద రీజన్ ఐ జస్ట్.
సో ఆడియన్స్ అందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఫర్ ఎ పర్సన్ లైక్ సందీప్ రెడ్డి రీమేక్ అనేది అంత ఆప్ చేసుకోవడమో అంత ఇంట్రెస్ట్ చూపించడమో అనుకున్నారు. బట్ వాట్ మేడ్ యూ డూ ద రీమేక్? There was a time actually. There's a time gap actually. Actually, ఏం జరిగిందంటే I narrated a line to Mahesh Babu garu. He liked it. So I want to sit and write. That will be, my understanding was it will be next film after the current film what is in the shoot. Danto I got to know that he already signed another film. Then I thought like idi అయిపోయి అది అయిపోయేసరికి there will be a lot of time gap. And Bombay nunchi I'm getting continuously calls to do the remake. Okay. First it was pitched to Ranveer Singh. I want to do with Ranveer Singh. But finally he decided he'll not do it and అనుకున్నారంట ఆయన because it is too dark for him at that point of time. సో దాని తర్వాత ఈవెన్ నాకు కూడా ఏం చేస్తానులే అనిపించింది. రణ్వీర్ సింగ్ వద్దరండి నాకు అంత ఇంట్రెస్ట్ రాలా చేయడానికి. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు ఫిల్మ్. గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేద్దామని నేను బాంబే పోయినా. ఓకే. యాక్చువల్ జరిగింది అది. సో ఇంకా వన్స్ యూ కమిటెడ్ ఇంకా దాని తర్వాత ఆ పెయిన్ వేరు ఉండేది చేసేటప్పుడు బికాజ్ యూ ఆల్వేస్ కంపేర్ ఇట్ రైట్. అక్కడ ఎట్లా వస్తుంది ఇక్కడ దట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ థింగ్ టు డూ ఏ రీమేక్. ఇట్స్ నాట్ ఈజీ. ఆఫ్టర్ ఆల్ ఇంత క్రియేట్ చేసిన తర్వాత బజ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ హెస్ క్రియేటెడ్ కల్ట్ ఫిలిం ఆల్ దాట్. సో ఇన్ రీమేకింగ్ ఇట్ అగైన్ విత్ డిఫరెంట్ యాక్టర్, if it doesn't live up to your original, then I feel it's a big shame for a filmmaker. So there's always a constant check, and I was always I was on my toes for 14 months throughout the process of Kabir Singh. And నాకు తెలిసి ఈ 3 సినిమాలో I was more tensed అంటే నేను కబీర్ సింగ్కే ఉండే. I don't know how this, ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో వాళ్ళు చూసేస్తారు అమెజాన్లో. చూడని వాళ్ళు ఎవరు లేరు అర్జున్ రెడ్డి, అందరు చూసారు. ఆల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్, ఎవ్రీబడి సో అర్జున్ రెడ్డి. చూడని వాళ్ళు లేరు. సో యూఆర్ రీమేకింగ్ ఇట్ అగైన్. సో ఐ డోంట్ నో హౌ దట్ ఎనర్జీ విల్ బీ టు ఫర్ ఈవెన్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్. బట్ ఇట్ వాస్ రిసీవ్డ్ వెరీ వెల్. బికాజ్ ఎందుకంటే షాహిద్ది చూస్తే కూడా ట్రాక్లో రికార్డ్ ఏది కూడా 100 crores దాటిన ఫిల్మ్స్ లేవు. ఈజ్ హైయెస్ట్ వాజ్ 65. సో దే యూస్ టు సే లైక్ ఆ 55-65 తెలుగులోనే చేసింది ఇది అర్జున్ రెడ్డి. సో నాకు చాలామంది చెప్పారు అయ్యాడు ఎందుకు చేస్తున్నావు నువ్వు షాహిద్ తోటి, నీకు రణ్వీర్ అట్లాంటి వాళ్ళు ఉంటే ఓకే బాక్స్ ఆఫీస్ అయినా మల్టిప్లై అవుతుంది, బట్ వై ఆర్ డూయింగ్ విత్ దిస్ గై. బట్ ఐ ఆల్వేస్ నాకు ఎప్పుడు షాహిద్ కపూర్ యాక్టింగ్ మంచిగా అనిపించేది. ఎప్పుడు చూసినా కూడా ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆ ఉడతా పంజాబీ చూసినప్పుడు, దాని ముందు కూడా కమీనియం అని చూసినప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈస్ అ గ్రేట్ యాక్టర్. సో ఇంకా పికప్ చేసిన తర్వాత ఇంకా దాన్ని లైట్గా డైల్యూటెడ్గా ట్రీట్ చేయలేము దాన్ని. యూ హ్యావ్ టు బీ స్ట్రాంగర్ దెన్ ద ఫస్ట్ ఫిల్మ్. సో దట్ వాజ్ టఫ్ టు బీ విత్ దట్ త్రూ అవుట్. ఈవెన్ మ్యూజిక్ ఈజ్ న్యూ, ఆల్ సాంగ్స్ ఆర్ న్యూ, ఇట్స్ నాట్ ఈవెన్ ఓన్లీ వన్ ట్రాక్ ఇస్ ద సేమ్ ట్రాక్. ఆఫ్ కోర్స్ బీజిఎం ఇస్ ద సేమ్ బీజిఎం. సో అది డేంజరస్ అనిపించింది నాకు. ఆఫ్టర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు అనిపించింది ఇట్స్ అ డేంజరస్ డెసిషన్, వాలటైల్ ఏరియాలో ఎంటర్ అయినా అని. బట్ బయటకు వచ్చేసిన అది సక్సెస్ఫుల్ అయింది. ఐఎమ్ హ్యాపీ. బట్ ఇట్స్ టఫ్ టు డూ ఎ రీమేక్. ఐ డోంట్ థింక్ సో ఐ విల్ ఎవర్ డూ ఎ రీమేక్ అగైన్. యా. ద వే యూ టాక్, ద వే యూ హ్యాండిల్ యువర్ వర్క్, ద వే యూ కాన్సన్ట్రేట్, అది ఎంత ఇంటెన్స్ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకైనా లేదా మీతో వర్క్ చేసే వాళ్ళకైనా ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్స్, అంటే వాళ్ళకి కొంచెం భయం క్రియేట్ అవుతుంది. ఓకే వీ షుడ్ బీ అంటే ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్గా పని చేయాలి అని. అంటే అది వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అలా వెళ్ళిపోతాయా, లేకపోతే యూ టెల్ దెమ్ దట్ నో ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్, అంటే అట్మోస్ట్ అటెన్షన్ ఇస్తాను నా వర్క్కి, మీరు కూడా అలాగే ఉండాలి అని మీరు చెప్తారు? బికాస్ దిస్ ఇది నాకు రణబీర్ చెప్పాడు. నేను ఇంకేం మాట్లాడాను తప్ప, నేను ఇంక వేరే విషయం ఏం మాట్లాడాను. ప్రాబబ్లీ చాలా క్లోజ్ అయితే అడుగుతా వచ్చి షూ ఎక్కడ కొన్నావు, వాచ్ ఎక్కడ కొన్నావు అని. నేను ఇంకో ఏ మ్యాటర్ మాట్లాడాను. అంటే అది నేను డెలిబరేట్గా తీసుకున్న డెసిషన్ కాదు. అంటే మనం అనుకున్నది మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆన్ పేపర్. అది అసలు సెట్లో అచీవ్ అవుతుందా, ఆ చెక్ మీటర్ ఉంటుంది చూసినావా, అంతకంటే పెయిన్ఫుల్ ఇంకోటి లేదు. సో అందుకే ఎవరైనా యాక్టర్స్ వీ హ్యాడ్ ఫన్ వర్కింగ్ ఆన్ ద సెట్ అంటే నాకు అప్పుడే అనిపించింది మా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అయితే షూట్లో అని. సరే యాక్టర్స్ వేరు, బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ దిస్ నో ఫన్.
It was always on toes. First thing, you'll have a location you want for 2 days. So many times the location will be only for 1 day. Irrespective of నీకు ఎంత డబ్బులు ఉండి ఇప్పుడు బడ్జెట్స్ ఉన్నా కూడా కొన్ని లొకేషన్స్ కుదరవు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వెల్ ఎపిసోడ్ లొకేషన్ నాకు కొన్ని రోజులు కావాలంటే నాకు అనుకున్న దానికి 3-4 days తక్కువ దొరికింది. యానిమల్కి అయినా స్క్వీజ్ చేయాలనిపించింది. ఇప్పుడు నేను అదే మొన్న అంటున్నాను, నేను మా అన్నయ్యతో అంటున్నా, నెక్స్ట్ ఫిలిం whenever we are planning, we should not be in a situation where this location is only available for 15 days. Then we'll not go there. If it is available next month, then we'll go. మనకు ముందైనా కొంచెం జరిపిన షూటింగ్ ముందు 3 రోజులు ముందైనా 3 రోజుల తర్వాత మన చేతిలో ఉండేట్టు ఉండాలి కంట్రోల్. ఆర్ ఇస్ నో పాయింట్. వీ షుడ్ నాట్ థింక్ అరే ఇది కొంచెం టైం ఉంటే బాగుండు అని. సో ఇదంతా నడుస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ కెన్ యూ బీ వెరీ కూల్ ఇన్ వెరీ రిలాక్స్డ్. సో యూఆర్ ఆన్ టోస్, సో ఆబ్వియస్లీ వెన్ యూఆర్ ఫోకస్డ్ అది తెలియకుండా ఆ ఇంటెన్సిటీ వచ్చేస్తుంది. సో మనకి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నా మనం భయంగానే కనిపిస్తాం చూసే వాళ్ళకి. అంతే. మీ అన్నయ్య ప్రణయ్ కాకుండా భద్రకాళి పిక్చర్స్ కాకుండా ఇంకొక ప్రొడక్షన్ హౌస్లో మీరు చేయలేరా? చేయగలుగుతాం. ఇట్ ఆల్ డిపెండ్స్ యునో హౌ దే టేక్ మీ, హౌ దే రిసీవ్ మీ. చేయగలుగుతా, అట్లేదు. నాకు కమిట్మెంట్ ఉంది మైత్రితోటి, చేయాలి. ఓకే. సో అక్కడ కూడా ప్రణయ్ ఉండాల్సిందేనా? ఉంటారు, బట్ ఇట్స్ నాకు అట్లా ఏం లేదు. అంటే ఐ డోంట్ సీ అర్జున్ రెడ్డి ఎప్పుడు ప్రాబ్లం ఉండే, బట్ ఐ డోంట్ నో హౌ పీపుల్ ప్రొడ్యూసర్స్ విల్ గివ్ మీ దాట్ కైండ్ ఆఫ్ లిబర్టీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ లిబర్టీ, ఇంకా ఇంకేం లేదు. ఆ లిబర్టీ ప్రణయ్ దగ్గర ఉంది కాబట్టి ఈజ్ ద ప్రొడ్యూసర్, యు ఆర్ ద డైరెక్టర్. యా. ఇప్పుడు కూడా చేసినప్పుడు వాళ్ళు ఇది కలిసి ప్రొడ్యూస్ చేశారు, భూషణ్ గారు మీరు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ప్రణయ్ లేకపోతే అంటే విల్ యూ ఫీల్ కంఫర్టబుల్? అంటే అట్లేం ఉండకపోవచ్చు. ఐ కెన్ డూ. అంటే మీరు అనేది అడిగింది నాకు అర్థమైంది. సోలో బయట ప్రొడ్యూసర్స్ చేస్తారా అనే కదా. ఐ కెన్ డూ ఇట్. ఇట్ ఆల్ డిపెండ్స్ లైక్ హౌ దే రిసీవ్ మీ, హౌ ద ఐడియా ఈస్ బీన్ రిసీవ్డ్. వాళ్ళకి మీరు అర్థమవుతారా? మీ అన్నయ్యకి అర్థమైనంతగా ఏముంది, వదిలేయండి, అటువైపు రాకండి, పైసలు ఇచ్చి వదిలేయండి, సినిమా తీసేస్తాం కదా. ఓకే. సో యానిమల్లో ఫస్ట్ హీరోయిన్ పరిణీతి చోప్రా అనుకుంటున్నాను. ఎందుకని రీప్లేస్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ నేను ఆ అమ్మాయికి సారీ చెప్పినా కూడా మేము సైన్ చేసినప్పుడు 1.5 years అయింది సైన్ చేసి. 10-12 days షూటింగ్ ముందు నాకు ఎందుకు అసలు ఆ అమ్మాయిలో ఆ గీతాంజలికి ఉండే క్వాలిటీస్ ఏం కనిపించట్లేదు నాకు. 1-2 లుక్ టెస్ట్ చేసినా, ఒక రీడింగ్ చేసినా, ఎందుకో నాకు అనిపించింది ఆమె క్యారెక్టర్లో లేదని. నేను అడిగిన 2-3 సార్లు. అంటే ఫస్ట్ నేను ప్రీతికే హిందీకి తీసుకుందాం అనుకున్నా, కుదరలేదు. నాకు ఆమె ఫస్ట్ సినిమా నుంచి ఆమె 2-3 సినిమాలు చూసాను నేను. నాకు బాగా ఇష్టం ఆ అమ్మాయి యాక్టింగ్, షీజ్ అ పర్ఫార్మర్. నేను అది చెప్పి తీసుకున్నాను. అండ్ నన్ను చాలామంది వద్దు అన్నారు. ఇప్పుడు మార్కెట్లో లేదు, ఎందుకు, యూ కెన్ గెట్ ఎనీ హీరోయిన్ విత్ రణబీర్ అండ్ యూ కాంబినేషన్, ఎందుకు అమ్మాయితోటి అని అన్నారు. బట్ ఐ థాట్ లైక్ నేను యాక్టర్, వన్స్ యూఆర్ అ గుడ్ యాక్టర్, యూఆర్ అ గుడ్ యాక్టర్. మార్కెట్లో ఉండడం లేదు, ఐ డోంట్ బిలీవ్ దాట్. సో గట్ ఫీలింగ్ మీద వెళ్ళిన సైన్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ నాకేదో కనిపించలేదు. సో ఒక సర్టన్ పీరియడ్ తర్వాత, అండ్ ఐ టోల్డ్ సారీ, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ కాస్టింగ్ సంబడి ఎల్స్. How did she respond? Yeah, she felt bad, but I said like it's my mistake because I'm not able to see, and I don't. నేను చెప్పిన ఇంకా నేను ఫిలిం కంటే నథింగ్ ఈజ్ బిగ్ ఫర్ మీ, సో మాఫ్ కర్దో అని చెప్పిన. వన్స్ అ గుడ్ యాక్టర్, హీస్ అ గుడ్ యాక్టర్, అంతే. ఇంకా తనకి మార్కెట్ ఉందా లేదా అన్నది. ఈవెన్ అనిల్ కపూర్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఈ టోల్డ్ ద సేమ్. చాలామంది సజెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎందుకు ఇంకొకళ్ళు ఉన్నారు కదా అని. బట్ మీ స్టోరీ లెవెల్ నుండి మీరు మీ ఫస్ట్ మూవీ నుంచి ఎంత డిఫరెంట్గా ఉండి సక్సెస్ సాధించారో, ద కాస్టింగ్ ఇన్ యానిమల్ ఈజ్ ఆల్సో సో డిఫరెంట్. అండ్ ట్రైలర్లోనే వీ ఫెల్ట్ లైక్ దట్ యాప్ట్ కాస్టింగ్. అసలు ఎలా బాబీ డియోల్ గారిని అసలు ఎలా చూసారు, ఎలా గమనించారు? మొత్తం ట్రైలర్ అయిపోతున్నప్పుడు లాస్ట్లో బాబీ డియోల్ గారు వచ్చి అది అసలు అక్కడ ఏం లేదు, బట్ చాలా ఉంది. అంటే మాకు తెలియదు మూవీ గురించి, బట్ వాట్ వీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ట్రైలర్ ఈస్ ఆ ఒక్క చిన్న జెస్చర్లో హిస్ క్యారెక్టరైజేషన్ స్పీకింగ్ లాట్. హౌ డిడ్ యూ, అంటే ఎలా రికగ్నైజ్ చేస్తారు దట్ హీ ఈస్ ద పర్ఫెక్ట్ అని? అంటే రీసెంట్గా వాళ్ళ ఫిలిమ్స్ కూడా లేవు కాబట్టి. అవును.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఆయన స్టేడియంలో వాటర్ బాటిల్ పట్టుకొని అలా చూస్తున్నాడు క్రికెట్. ఒక ఫోటో ఉంది గూగుల్లో. I was stuck looking at this photograph. He has a very intense reaction on his face and he's looking probably match చూస్తున్నట్టున్నారు. I really liked that intensity. నేను ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని I showed him. That's what he said, sir. If you can replicate this kind of expression, and this is the character I'm thinking for you, and this is the story. లైన్గా చెప్పా, స్టోరీ మొత్తం చెప్పలేదు. బికాస్ దట్ నాకు అనిపించింది ఆ క్యారెక్టర్కి స్టోరీ మొత్తం తెలియదు అనిపించింది. సో ఆయన ఒక్కరికి నేను కథ ఏం చెప్పలేదు. ఆయనతో రణబీర్తో ఉన్న సీన్స్ ఇంటరాక్షన్ గురించి చెప్పాను. ఐ డెంట్ టెల్ హిమ్ ద ఎంటైర్ స్టోరీ. సో యూల్ అండర్స్టాండ్ వై ఐ డెంట్ టెల్ హిమ్ ద ఎంటైర్ స్టోరీ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్. సో ఆయనకు నచ్చింది. ఆయనకు సెట్ లైక్ ఐమ్ డూయింగ్ ఇట్. ప్లస్ నాకు ఫస్ట్ నుంచి ఆ థాట్ ఉంది, ఇద్దరు షటిల్ ఇప్పుకొని కొట్టుకుంటారు క్లైమాక్స్లో. సో ఐ వాంట్ సంబడి ఈవెన్ ఇన్ ద విడ్త్ అండ్ height wise, I want somebody to be equally macho looking villain. So hero ke eduruga. So I thought Bobby Deol will be a great thing. When I called him and when I met him, appadiki inka ee class of 83 ee Swamiji to okati ochindi kada, ashram avem raaledu inka. So I felt I was the first guy tapping him in, but after I kalsina 1 month kani release ayipayi. But this is anyways extremely different character from what he played from Ashram and Class of 83. So ante casting anedi మనం అనుకునే క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది అది ఐ థింక్ ఎవ్రీథింగ్ యువర్ స్టోరీలో ఉన్న బ్యాక్గ్రౌండే తీసుకొస్తాం. ఈవెన్ రణబీర్ కాస్ట్ చేసిన సిస్టర్స్ కూడా ఇఫ్ యూ సీ యునో ద నోస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ లుక్స్ సిమిలర్. ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ. Even mother, sisters, Siddha sisters, Ranveer, they all look like one family. So casting, I spent a lot of time in casting. So అందుకే ఎవరన్నా if there is any role, please let me know అన్నప్పుడు వాళ్ళకి అదే చెప్తా. Like, you know, I am also as greedy as you. If I have a chance that if I say see you, then I'll definitely give you a call. Because నేను randomగా cast చేయను నేను actually. So yeah, that is the only reason. నేను ఎందుకు నవ్వాను మీకు అర్థమైంది. I think I told you the same answer, right? I keep telling the same thing because when you want everything newly treated, అంత కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు, so you always go for that feeling. So yeah, దాంట్లో శక్తి కపూర్ గారు ఉన్నారు, ప్రేమ్ చోప్రా గారు ఉన్నారు, ఇంకా సురేష్ ఓబ్రాయ్ గారు ఉన్నారు. మీరు ఇంత మాట్లాడాం, బట్ అందరికి ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దాకా ఏ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కలిగిందంటే యూఆర్ ఆల్వేస్ ఇంటూ వర్క్. అలా కాదు. ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు నాకు చెప్పారు, నేను ఒక సీన్ రాసుకుంటే ఆ సీన్ నేను ఎంత బాగా రాసుకున్నానా అని డే మొత్తం దాన్ని చూసుకుంటూ నన్ను నేను ట్యాప్ చేసుకుంటాను. అదొకప్పుడు అంటే అంతే కదా. వెన్ యూర్ రైటింగ్ సీరియస్లీ, అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు ప్రొడ్యూసర్ ఏం తెలియకుండా స్టోరీ రాసుకుంటున్నప్పుడు నిజంగా ఆలోచిస్తే కూడా అనిపిస్తుంది అదంతా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. అంతా యాక్టర్స్ వచ్చి దాన్ని షూట్ చేసి ప్రోడక్ట్ తీసినప్పుడే కదా. బట్ సంథింగ్ హ్యాస్ టు డ్రైవ్ యూ టిల్ యూ రీచ్ దట్ పాయింట్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ హై అబౌట్, మనకే హై రాలేదనుకో కష్టం. నేను ఇది ఈరోజు ఎవరితో అంటుండే ఈ విషయం, 3 years మనం రాసుకున్న సీన్స్ హై అనిపించాలి. త్రూఅవుట్ ద ప్రాసెస్ మనం రాసుకున్న సీన్లో పోయిందనుకో దాని ఇంట్రెస్ట్, ఇంకా ముందుకు పోలేం. సో 3-4 ఏళ్ళు ఒక సీన్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ హోల్డ్ చేస్తుంది అంటే, బై ద టైమ్ ఇట్స్ రిలీజ్డ్ ఐ థింక్ ఇట్ షుడ్ డెఫినెట్లీ హిట్ ద ఆడియన్స్ when they're watching it. That's what I check it. నేను 3 ఏళ్ళ నుంచి రాస్తున్నా, తీస్తున్నా, చూస్తున్నా, ఇప్పుడు ఎడిట్లో చూస్తున్నా 4 నెలల నుంచి. నాకు బోర్ కొట్టట్లేదు. సో బోర్ కొట్టట్లేదు లేదు. అంటే హౌ ఇప్పుడు ఇన్ని ఓటీటీస్లో ఇంత వరల్డ్ సినిమా ఇంత ఈజీలీ అవైలబుల్ ఉన్నప్పుడు హౌ? ఐ డోంట్ నో. చెక్ తెలుస్తుంది 2 రోజులు 3 రోజులు. నాకైతే బోర్ కొట్టలేదు. ఐఎమ్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్గా వెళ్తుంది. ఎవ్రీ సీన్ ఈజ్ న్యూ, ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, సో ఎంగేజింగ్. అంత ట్రావెల్ చేసినప్పుడు 3 ఏళ్ళు ఒక కథను పట్టుకొని కూర్చున్నప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపించడం, మనకు ఒక బోర్డమ్ వస్తుంది. దెన్ యూ నో దట్ బోర్డమ్ ఈస్ కమింగ్ బికాస్ యూ నో ఇట్, యూ ఓవర్ నో ఇట్. ఎక్కువ తెలిసిపోయింది స్టోరీ గురించి, నీ క్లైమాక్స్ కూడా తెలుసు,
నీ క్లైమాక్స్ ఏదో తెలిసిన తర్వాత ఇంట్రడక్షన్ సీన్ ఎడిట్లో చూసినప్పుడు నీకు అంతే ఇంట్రెస్ట్ వస్తుందా అంటే రాదు. బట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్. ఒక 2 days గ్యాప్ ఇచ్చి చూడాలి. యూ హ్యావ్ టు అన్వైండ్ అండ్ సీ ఇట్ లైక్ ఎ న్యూ పర్సన్. కొంచెం సైకప్ చేసుకోవాలి మైండ్ని చూసేటప్పుడు. బట్ మనకి ఓకే మన ప్రోడక్ట్ కాబట్టి 2 రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ చూద్దాం అనుకోవచ్చు. బట్ ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి నచ్చాలి. ఒక 3 years నుండి తీసుకున్న సబ్జెక్టు 3 years తర్వాత చాలా మారిపోయి ఉంటాయి. జనాలు మారిపోతారు, సిచ్యువేషన్స్ మారిపోతాయి, ట్రెండ్ మారిపోతుంది. 3 ఏళ్ల తర్వాత ఇన్ని లక్షల కోట్ల మందికి నచ్చాలి అంటే 3 ఏళ్ల ముందు అనుకున్న కదా. హౌ డూ యూ క్యాలిక్యులేట్ దట్? ఇట్ ఇస్ నో క్యాలిక్యులేషన్. మనకే నచ్చాలి ఫస్ట్. అండ్ మార్కెట్లో వస్తున్న ఫిల్మ్స్ కూడా చూస్తుంటాం కదా. కీప్ చేంజింగ్ అంటే ఈ ప్రాసెస్లో we don't change, but as a core idea and the core idea of the films which are in the market, which are trending, which are super hits, దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు వేర్ యూఆర్ స్టాండింగ్ అనేది తెలుస్తుంటుంది కదా. సో దట్ ఆల్సో విల్ డ్రైవ్ యూ మోర్. సో యా, మార్కెట్ క్యాలిక్యులేషన్ ఆల్వేస్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టైంలో మీకు గుర్తుందో లేదో, ఒక టైంలో భగత్ సింగ్ తెగ వచ్చిన సినిమాలు వరుసగా హిందీలో. సో దట్ ఈస్ వెరీ టఫ్. మీకు తెలుసు, మన షూట్లో ఉన్నప్పుడు తెలుసు ఇంకెవరు ట్రై చేస్తున్నారు భగత్ సింగ్ అని. అసలు వాళ్ళని అడగాలి అసలు వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటని. ఆల్రెడీ ఒకటి వస్తుంది కదా అని. ఒక టైంలో అట్లే దేవదాస్ అట్లే వచ్చినాయంట ఆల్ లాంగ్వేజెస్లో ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో. కన్నడ, తమిళ్, తెలుగు, ఎవ్రీబడి ట్రైడ్ దేవదాస్. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. కానీ ఇండివిజువల్గా వెన్ యూ సీ ఇట్, ఐ థింక్ ఎవ్రీ స్టోరీ, ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. హౌ పీపుల్ ఆర్ డిఫరెంట్, ఐ ఫీల్ స్టోరీ ఈస్ ఆల్సో డిఫరెంట్ లైక్ దాట్. సో మీకంటూ ఒక పాస్ట్ టైం ఉంటుందా? పాస్ట్ టైం యూ జస్ట్ డూ నథింగ్ ఆర్ యూ డూ సంథింగ్ విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్, అలా ఏమన్నా? అంత కంఫర్ట్ లేదు ఇప్పుడు లేదా? ఓకే. ఇప్పుడు అదే అంటాను నేను. యాక్చువల్లీ నేను చాలా ఫిల్మ్స్ మ్యూజిక్ కన్జ్యూమ్ చేస్తుండే అర్జున్ రెడ్డి ముందు. చాలా చూస్తుండే, చాలా తగ్గిపోయింది. ఈ 6 yearsలో నేను కరెక్ట్గా ఒక 60 films కూడా చూడలేదు. సో నాకు అప్పుడు అనిపిస్తుంది ఒక 1 year బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిల్మ్ స్కూల్లో లాగా మళ్ళీ అన్ని వరల్డ్ సినిమాలు అన్నీ ఓపెన్ చేసి అన్ని చూసి ఒకప్పుడు నాకు అన్ని అప్ టు డేట్ నాలెడ్జ్ ఉండేది. ఈ డైరెక్టర్ ఏం సినిమా ఉంది, ఈ డిఓపి ఏం ఫిల్మ్స్ ఉన్నాయి, అన్నీ మర్చిపోయాను. అన్నీ మొత్తం వ్యానిష్ అయిపోయింది నాలెడ్జ్ అంతా. ఏంటి మీరు రీసెంట్గా చూసిన ఫిల్మ్? రీసెంట్గా జవాన్ చూసిన థియేటర్లో. దానికి ముందు పఠాన్ చూసిన. పఠానే ఫస్ట్ చూసిన, పఠాన్. ఇంకేమొచ్చినాయి ఈ మధ్యలో? ఇంకేమొచ్చినాయి తెలుగులోనా? తెలుగునే, హిందీనా? తెలుగు చూసారా? పుష్ప చూసింటారు కదా? పుష్ప చూసిన. పుష్పకి నేషన్స్ 69th అవార్డ్స్, నేషన్ అవార్డ్స్ వచ్చిన బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ గారికి వచ్చింది. యా, మీకేమనిపించింది? మంచిగా అనిపించింది. మాకు కానీ 69 నుంచి ఎవరికి రాలేదా అనిపించింది. హ్యాపీ దట్ ఈ గాట్ దట్ అవార్డ్, నేషనల్ అవార్డ్. బట్ 69 years నుంచి ఎవరికి రాలేదు. ఏంటి అసలు వీళ్ళు అప్లై చేయలేదా? నాకు తెలిసి మన వాళ్ళు కొంచెం నేషనల్ అవార్డ్స్ పెద్దగా సీరియస్ తీసుకోరు, ఎక్కువ అప్లై చేయలేదేమో అనిపిస్తుంది నాకు. యానిమల్లో హీస్ హ్యాండ్లింగ్ అంటే ఇమోషన్స్ని లేదా యాంగర్ని హ్యాండిల్ చేయడం కూడా కనిపించింది ట్రైలర్లో. అంటే ఈ తనకి ఉన్న యాంగర్ని కంట్రోల్ చేస్తున్నాడా, లేకపోతే ఫ్యామిలీ మధ్య వచ్చిన గొడవలు యాంగర్ని కంట్రోల్ చేస్తున్నాడా? చూడండి మీరు. ఓకే. యా, యూ వాచ్ ఇట్, యూ అండర్స్టాండ్. ఓకే, దెన్ వాట్ ఈజ్ అంటే ఏది మీకు డిఫికల్ట్గా అనిపిస్తుంది లైఫ్లో? ఈ ఇమోషన్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం, సినిమాలో అయినా చాలా కష్టం, అది డీల్ చేసి చూపించడం స్క్రీన్ మీద అన్నది. లవ్ని హ్యాండిల్ చేయడం కష్టమా స్క్రీన్ మీద? యాంగర్ని హ్యాండిల్ చేయడం కష్టమా? ఏదైనా రాసిన దాన్ని సీన్ ఎమోట్ చేసి చూసి ఎడిట్ చేయడం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ టఫ్. ఎవ్రీథింగ్ ప్రతిదానికి అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి, ప్రతి సీన్కి, ప్రతి షాట్కి. ఏ ఒక్క సీన్ కూడా ఐ డోంట్ థింక్ సో నేను ఇది అయిపోతుంది లేదని రిలాక్స్ అయితే లేదు. ఐ డోంట్ థింక్ సో. నేను ఎప్పుడు కూడా చాలా రేర్ నేను కుర్చీలో కూర్చొని హాయిగా మైక్ పట్టుకొని యాక్షన్ అని చెప్పి చేసింది. ఐ విల్ కెమెరాకి, మానిటర్కి తిరుగుతూనే ఉంటా. వెన్ ఐ సీ హౌ మచ్ ఐ వాక్ ఆన్ ద సెట్, ఇట్ విల్ బి లైక్ మైండ్ బ్లోయింగ్ నెంబర్. ఇట్ విల్ బి ఏంది ఇంత సెట్లో ఇంత తిరిగినామా అని అనిపిస్తుంది. సామ్సంగ్లో ఒక యాప్ ఉంటుంది కదా, ఇట్ విల్ షో యువర్ ఫుట్ స్టెప్స్. సో దట్ వే ఎవ్రీ షాట్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ షాట్, ఎవ్రీ సీన్ ఐ గివ్ ద సేమ్ ఇంపార్టెన్స్. లైక్ రణ్వీర్ ఎప్పుడు నవ్వుకుంటూ అంటాడు కీ సీన్, కీ షాట్ అని.
ఎందుకంటే నేను ఏది చెప్పినా రణబీర్ ఏతో మాకు చూడనా మతలబ్ ఇది ఇట్లుంది అంటే నవ్వేటాడు నువ్వు ప్రతి షాట్కి ఇదే చెప్తావు నాకు. సో దెన్ ఐ రియలైజ్ దెన్ సో ఐ గివ్ అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ టు ఎవ్రీ షాట్. సో బాంబే కల్చర్ అంటే మూవీ అక్కడ వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనతో కంపేర్ చేస్తే. అంత పంక్చువల్గా ఉంటారు అండ్ వన్స్ దేర్ ఇన్ సెట్ ఓకే అంత పంక్చువల్గా అంటే ఇదే టైంలో చేయాలి ఇదే టైంకి రావాలి మనలాగా 6 to 6 అన్నది ఉండదు. హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? అట్లేం లేదు. మీ సెట్లో ఎలా ఉండేది? దే వాజ్ నాట్ ఈవెన్ ఒక్కరోజు కూడా లేట్ రాలేదు రణబీర్, ఒక్కరోజు కూడా. ఈవెన్ మేము రెగ్యులర్గా ఐ గో టు హిస్ ప్లేస్, హీ కమ్స్ టు మై ఆఫీస్. నేనే ఇంకా లేట్ వెళ్ళేవాడిని 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట. ఎందుకంటే ఇట్స్ లైక్ 45 minutes డిస్టెన్స్ నా ఆఫీస్ నుండి ఆయన ఇంటికి. సో మన ఆఫీస్లో ఏదో పని పెట్టి ఆ మీటింగ్ మర్చిపోయి లేట్ అవ్వడం అట్లా జరిగేదని. రణబీర్ నాకు తెలిసి క్యాజువల్గా కల్ మిలితే 2:30 అంటే కూడా 2:30కే ఉండేవాడు. ఆ 2:30 3:30 అయ్యేది కాదు ఎప్పుడు. దట్ ఈస్ వెరీ అట్మోస్ట్లీ పంక్చువల్, వెరీ వెరీ పంక్చువల్. టైం అంటే టైమే. ఆ లేట్ టైమింగ్స్ వచ్చేవి నాకు తెలిసి అది ఒకప్పుడు రూమర్ బాంబేకి. ఇప్పుడు లేదు. యా కబీర్ అప్పుడు కూడా ఈ వాజ్ షాహిద్ ఆల్సో ఆన్ టైం. యా మీకు ఏది సెట్లో లైట్లు వెయిట్ చేస్తున్నాయి, కెమెరాలు వెయిట్ చేస్తున్నాయి, యాక్టర్ రావట్లేదు, అది ఎప్పుడు నాకు జరగలేదు. అంటే ఈజ్ దట్ ఆల్ బికాస్ ఆఫ్ సందీప్? నో, ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ ఆల్సో. నో, ఇట్స్ వాళ్ళు కూడా పంక్చువల్ యాక్టర్స్ కాబట్టి టైంకి వచ్చారు. వాళ్ళు దే ఆర్ పంక్చువల్ లైక్ దాట్. ఐ డోంట్ థింక్ సో ఈ మధ్యలో ఎవరు అలా లేరేమో. యాక్టర్స్ లైక్ సెట్ మీద డైరెక్టర్ వెయిట్ చేయడం, యాక్టర్ లేట్ రావడం, ఒక్కరోజు 2 రోజులు ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాక్టీస్ దెన్ యూ లూజ్ మోటివేషన్. యానిమల్ మూవీలో అర్జున్ రెడ్డిలో మేజర్గా అందరినీ సినిమా మొత్తం జర్నీ మొత్తం ఏంటిది అని కట్టేసినట్టు చూపించిన ఇంటర్వెల్ సీన్ మాత్రం ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ సీన్, పిస్సింగ్ ఇన్ ద ప్యాంట్స్. యానిమల్లో అలాంటిది ఏమైనా సీన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ దట్, అంత హైప్ ఇచ్చేది, అంత సినిమా వేవ్ లెంత్ని మార్చే సీన్స్ ఉంటాయా టువర్డ్స్ ది ఇంటర్వెల్ కానీ? ఎక్కడ ఉంటాయి? ఓపెనింగ్ సీన్ ఇట్లా ఉంటుంది, తర్వాత 15th minute ఒకటి ఉంది, తర్వాత 44th minute ఒక టైంలో ఒకటి ఉంది. విత్ మినిట్స్ చెప్తున్నారు మీరు. యా ఉన్నాయి, హై పాయింట్స్ చాలా ఉన్నాయి. యా ఇంటర్వెల్ అది డిఫరెంట్ ఇంటర్వెల్, లైక్ యూ ప్లాన్ చేస్తే రాదు అట్లాంటి ఎఫెక్ట్ కోసం. అది దట్ ఐ థింక్ దట్స్ ఐకానిక్ ఇంటర్వెల్. ఐ ఫీల్ వెన్ ఐ సీ ఇంటర్వెల్స్ నౌ దట్ ఇంటర్వెల్ విల్ స్టే ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో ఇందులో కూడా ఇది ఇంటర్వెల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్. బట్ మీరు అన్నట్టు హై ఇచ్చే సీన్స్ దేర్ ఆర్ లైక్ 25 places in the film. 25 places? 25 spots ఉన్నాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేర్ యూ విల్ ఫీల్ హై, లైక్ ఏంది అని యూ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్. నాకు ఫస్ట్ నేను రాసుకునేటప్పుడు ఎట్లా ఉందో తీసిన తర్వాత ఇప్పుడు ఇట్లా కూడా అట్లనే ఉంది. ఐ ఫీల్ ఫ్యూ హ్యావ్ బికమ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐ ఇమాజిన్ బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. వెన్ యూ సీ పేపర్ మీద అసలు ఏం తెలియదు కదా, పెన్ అండ్ పేపరే కదా. సో కొన్ని నేను ఊహించుకున్న దానికంటే బాగా వచ్చాయి. సో దేర్ ఆర్ ఈజీలీ 20 to 25 highs are there in the film in first half and second half. Yeah. యానిమల్ లాంటి క్యారెక్టర్, అర్జున్ లాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్తో 3 years అలాగే ఉండి వాళ్ళు చేసిన తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. ఎందుకు హై ఇంటెన్స్ క్యారెక్టర్స్ కాబట్టి కొన్ని ఇంప్రెషన్స్ కూడా వదిలేస్తాయి మన ఒరిజినల్ క్యారెక్టర్లు. చేసిన యాక్టర్స్కి అలా ఉంటే 3 years కంటే ముందు నుంచి ఇంకో 1 year యాడ్ చేసుకుంటే 4 years డైరెక్టర్ ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తారు, ఆ క్యారెక్టర్ లాగే ఆలోచించాలి, ఆ క్యారెక్టర్ లాగే ఉండాలి. సో దట్ మీరు ఉంటేనే కానీ యాక్టర్ నుంచి తీసుకోలేరు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ వన్స్ మూవీ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టరైజేషన్స్ నుంచి, ఆ క్యారెక్టర్ నుండి బయటికి రావడం కానీ, లేకపోతే ఆ క్యారెక్టర్ని మొత్తం డిలీట్ చేసేసి నెక్స్ట్ మూవీకి కొత్త క్యారెక్టర్స్ రాయడంలో కానీ? ఏమో అది నేను ఎప్పుడు ఆలోచించలే, కానీ నాకు మొన్న అనిల్ కపూర్ గారు కూడా చెప్తున్నారు, సందీప్
నేను ఒక డీటాక్స్ సెంటర్ ఉంది ఆస్ట్రేలియాలో, యూ హ్యావ్ టు గో దేర్, మొత్తం యూ హ్యావ్ టు డీటాక్స్, యూ హ్యావ్ టు గెట్ దిస్ యానిమల్ అవుట్ ఆఫ్ యూ. ఇవన్నీ చెప్తుంటే వినడానికి అవునా అట్లా అనిపిస్తుంది, కానీ మీకు అనిపించట్లేదు? నేను ఎప్పుడు ఏమి ఎఫర్ట్ పెడతలేను దాని గురించి. అది మరి అది ఓవర్లోడ్ అవుతుందేమో మైండ్లో, నాకు తెలియట్లేదు. సో తెలియట్లేదు హౌ డు డీటాక్స్ యువర్ సెల్ఫ్. మెడికల్ డీటాక్స్ అవుతుంది, బట్ మెంటల్ డీటాక్స్ ఎట్లా అవుతుంది చూడాలి. Do you feel there is a need of mental detox for you? ఐ డోంట్ నో, సంబడి హ్యాస్ టు టెల్ మీ. బికాజ్ అనిల్ కపూర్ గారు చెప్తుంటే అనిపించింది నాకు, ఎందుకు ఇట్లా చెప్తుండే. సో వీళ్ళందరూ యాక్టర్స్ వెళ్తూ ఉంటారు ఆస్ట్రేలియాలో. దట్ ఇస్ వన్ ప్లేస్ హీ రెగ్యులర్లీ విజిట్స్. హీ గోస్ లైక్ 3 times a year, 2-3 times a year. ఈవెన్ భూషణ్ గారు కూడా వెళ్తుంటారు రెగ్యులర్లీ. ఒక ప్లేస్ ఉంది, ఐ థింక్ మహేష్ బాబు గారు కూడా వెళ్తుంటారు అక్కడికి. సో హీ సెడ్ లైక్ డోంట్ యు క్యారీ అంటే ఈ క్యారెక్టరైజేషన్స్ నెక్స్ట్ మూవీకి? ఎందుకంటే ట్రైలర్లో చూసినంత వరకు అక్కడ యాంగర్ ఇష్యూస్ మేనేజ్ చేయాలి, ఇక్కడ యాంగర్ ఇష్యూస్ మేనేజ్ చేయాలి అన్నట్టుగా అనిపించింది. అవునా? యాంగర్ ఇష్యూస్, యాంగ్స్ట్ వల్లనే ఆ రిలేషన్షిప్ ఖరాబ్ అయిపోయింది. దట్ వాస్ వెరీ క్లియర్ ఇన్ అర్జున్ రెడ్డి. బట్ ఇక్కడ అది కాదు, ఇక్కడ ఇట్ ఈస్ రివెంజ్. బట్ ఫర్ రివెంజ్ ఆల్సో, టు పర్స్యూ యువర్ రివెంజ్ యూ హ్యావ్ టు బీ, అని ఇంటెన్షన్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా. సో ఐ థింక్ దానివల్ల మీకు అది కోపంలాగా అనిపిస్తున్నావు, కానీ అక్కడ కూడా ప్రేమ నుంచి వచ్చిన యాంగరే. అర్జున్ రెడ్డిలో కూడా ప్రేమ నుంచి వచ్చిన యాంగరే. అమ్మాయి దూరం అయిపోతుంది అన్న ప్రేమ నుంచి వచ్చిన యాంగర్, సెల్ఫ్ కంట్రోల్ పోవడం, సెల్ఫ్ డిస్ట్రక్షన్. అది దట్ ఈస్ మోర్ దెన్ యాంగర్ యాక్చువల్లీ. ఇక్కడ కూడా సేమ్ ఫాదర్ మీద ఉన్న ప్రేమతో వచ్చిన యాంగర్, అంత వైలెన్స్ క్రియేట్ చేయడం. ఫాదర్ మీద ప్రేమతో వచ్చిన రివెంజ్ కోసం వచ్చిన యాంగర్, ఇన్ ద పర్సూట్ ఆఫ్ ద రివెంజ్. ఇప్పుడు మనము ఒకళ్ళని ప్లాన్ చేసి రివెంజ్ తీసుకోవాలన్నప్పుడు అది నవ్వుకుంటే ఎట్లా చూపిస్తాం కదా, ఎట్లా ట్రీట్ చేస్తాం దాన్ని, కోపం లేకుండా, లేకపోతే రౌద్రం లేకుండా. ఐ డోంట్ నో హౌ టు ట్రీట్ ఇట్. బట్ మీకు నిజంగా అనిపిస్తుంది అట్లా? నాకు ఆ పోస్టర్ చూసినప్పుడు అనుకుంటారు రిజెంబ్లింగ్ అర్జున్ రెడ్డి అని. బట్ నాకు ఒకళ్ళు అనే వరకు కూడా నాకు అసలు ఆ థాట్ పోలేదు, అరే ఇద్దరు హీరోల గడ్డ మీదనే పోస్టర్ వదులుతున్నాం అని. బట్ అది అంత ఇంపాక్టింగ్, బట్ ఇట్స్ గుడ్. ఇద్దరు చాలా బాగున్నారు పోస్టర్స్లో. బట్ అర్జున్ రెడ్డి రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ టైటిల్స్ అర్జున్ రెడ్డి రావడం, అక్కడి నుంచే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రాక్షన్ క్రియేట్ చేసింది. దట్ ఈస్ సంథింగ్ దట్ రెడ్ మీద బ్లాక్ అనేది. ఇప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ ఒక సోబర్ క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అంటే ప్రొటాగనిస్ట్కి చేస్తారా? నాకు అనిపిస్తే చేస్తా. ఇఫ్ దట్ సోబర్ క్యారెక్టర్, ఇఫ్ దట్ ఇంట్రెస్ట్ మీ, ఇఫ్ సోబర్ క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్ట్ అంటే, నేను రెండు, ఒకటి లవ్ స్టోరీలో యాంగర్, ఒకటి ఫ్యామిలీ విషయంలో యాంగర్ అని మీరు అన్నట్టు అనిపిస్తారు రేపు జనాలకి. దెన్ ఇఫ్ ఇట్ బికమ్స్ కాన్స్టాంట్ కంప్లైంట్ ఆన్ మీ, యూ ఓన్లీ ట్రీట్ యాంగ్రీ మెన్, యూ డోంట్ ట్రీట్ సోబర్ మెన్ అంటే, అది నేను సీరియస్గా తీసుకొని ఒక సోబర్ మెన్ గురించి రాద్దామని నాకు అనిపించి చేస్తే దెన్ ఐ విల్ డూ. బట్ I will not do because I have to prove a point. For every story, there will be a calling. So, I think based on that, I will take a decision. అంటే మీ ఈ 3 ఫిలిమ్స్లో దేర్ వాజ్ అంటే ఎక్కడ ఒక మూమెంట్ రాలేదా, ఇదిగో ఇది నేను డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, లేకపోతే నా సక్సెస్ని చూపించడానికి, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సక్సెస్, లేదా నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది చేస్తున్నానన్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదా? యాజ్ యూ సెడ్ నౌ, నేను ఎప్పుడు ఏది పాయింట్ ప్రూవ్ చేయడానికి చేయలేదు అన్నారు కదా. అంటే నేను పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యూ చూజ్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఎ జానర్, దట్స్ వెరీ ఇన్వాలంటరీ థింగ్. మనం ఈ జానర్ ఎందుకు తీసుకుంటాం అనేది ఏం తెలీదు అది. సో నాకు ఎట్లా చెప్పాలి, ఒక మొన్న ఎవరితో చెప్తుండే కన్నడ ఫిల్మ్ ఒకటి వచ్చింది, గరుడ గమన వృషభ వాహన. సో అది నాకు చూసినప్పుడు నాకు అనిపించింది, నాకు సిమిలర్ సెటప్లో ఐ హ్యాడ్ స్టోరీ విచ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇన్ వరంగల్, మై హోమ్ టౌన్. సో దెర్ వాజ్ అ డెసిషన్ ఫర్ మీ టు వెదర్ దాట్ ఆర్ అర్జున్ రెడ్డి. సో దెన్ ఐ పిక్డ్ అర్జున్ రెడ్డి, కాలేజ్ లవ్ స్టోరీ, కాలేజ్ ఎమోషన్. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఐ థాట్ ఇదే నా ఫస్ట్ ఫిలిం అని. సో నేను మొన్న ఎవరితో అంటుండే, కెరీర్ ఎట్లా ఉండేది అది చేసి ఉంటాయి. స్ట్రాంగ్ వైలెంట్ ఫిలిం సెట్ ఇన్ ఏ వెరీ లోకల్ బ్యాక్గ్రౌండ్, దాని పరిధి కొంచెమే ఉంటుంది, లవ్ స్టోరీకి ఉన్నంత పరిధి ఉండదు.
సో అది చేసినా కూడా ఐ వుడ్ హ్యావ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్ లైక్ ఐ కెన్ మేక్ గుడ్ కంటెంట్, గుడ్ ఫిల్మ్స్ అని. బట్ ఐ వుంట్ హ్యావ్ గాట్ రణబీర్ కపూర్ ఇఫ్ అది స్టార్ట్ అయ్యి ఉంటే. సో దట్స్ హౌ యువర్ డెసిషన్స్, యువర్ కాలింగ్ ఫర్ స్టోరీస్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్, వే యూ గోయింగ్ టు స్టాండ్. సో అట్లా మీరు అన్నట్టు నాకు నిజంగా ఇఫ్ ఐ ఇన్స్పైర్ టు రైట్ ఎ సోబర్ క్యారెక్టర్ ఐ విల్ డెఫినెట్లీ రైట్. ఐ ఆల్వేస్ వాంట్ టు మేక్ ఏ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్, అంటే ఫీమేల్ ఈజ్ అ సెంట్రల్ ప్రొటాగనిస్ట్. అది ఉంది ఎప్పటి నుంచో. బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ కాలింగ్ ఫర్ ఇట్, దెన్ ఐ విల్ డెఫినెట్లీ డూ. ఐ వాంట్ టు రైట్ ఎ ఫిల్మ్ ఆన్ ఎ ఉమెన్ సైకి. ఎవరిని చూస్ చేసుకుంటారు ఇప్పుడున్న యాక్ట్రెసెస్లో? ఎవరైనా ఇఫ్ ఐ ఫీల్ దే విల్ బి రైట్. ఇట్స్ ఓన్లీ స్టోరీ అబౌట్ ఓన్లీ గర్ల్స్. సినిమా అంతా అమ్మాయిలే, ఇంకెవరు ఓన్లీ వాళ్ళ సైకి, వాళ్ళ ప్రపంచం, హౌ డూ దే థింక్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, లిటరలీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం వరల్డ్ని. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ ఎ ఫిలిం ఆన్ దట్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇట్ క్యాన్ బి. సో ఇట్ కెన్ దాని స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ చూస్తే ఏంది గ్రాఫ్ ఇట్లుంది అని అనిపించవచ్చు. బట్ ఇట్ విల్ బి ఎంటర్టైనింగ్ ఫిలిం, వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిలిం. సో ఐ వాంట్ డూ దట్ అని ఎప్పుడు తెలియదు కానీ, బట్ ఐ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. సందీప్ గారి దగ్గర నుండి ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా అంటే ఎక్కువ మీరు ఇంతవరకు తీసుకున్న 2 సినిమాలలో యాక్టివ్ స్క్రీన్ స్పేస్ ఫిమేల్ యాక్టర్స్కి లేదు. స్క్రీన్ స్పేస్ ఉంది బట్ యాక్టివ్ స్క్రీన్ స్పేస్ లేదు. అంటే మీరు ఎంతవరకు ఫీమేల్ మూవీ తీస్తున్నారు అంటే హౌ వెల్ యూ అండర్స్టూడ్ విమెన్? ఐ థింక్ ఐ హ్యావ్ గ్రేట్ అండర్స్టాండింగ్. బట్ నాకు ఛాన్స్ రాలేదు ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఎందుకంటే నాకు అంటే ఇప్పుడు విమర్శ ఉందని కాదు, దట్ ఐ హ్యావ్ అ కాలింగ్ ఫర్ దట్ సబ్జెక్ట్. టైమ్ విల్ కమ్ వెరీ నియర్ ఫ్యూచర్ ఐ డూ దాట్. సో అంటే ఏదో ప్రూవ్ చేయడానికి కాదు, చూడు నేను ఇంత బాగా చూపించగలుగుతా అమ్మాయిలని. బట్ ఐ వాంట్ టు డూ దట్ ఫిల్మ్ ఫర్ డిఫరెంట్ సేక్స్. ఎందుకని 2 మూవీస్లో యాక్టివ్ స్పేస్ లేదు అంటే ఏం చెప్తారు ఫర్ యాక్ట్రెసెస్? నాకు నీడ్ అనిపించలేదు. సి ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ ఇట్లా తాతయ్యని పెట్టచ్చు కదా నానమ్మ బదులు. సో అదే స్టోరీ తాతయ్య కూడా చెప్పొచ్చు కదా. బట్ ఐ థాట్ ఇఫ్ నానమ్మ విల్ సే ఇట్ విల్ బి మోర్ వల్నరబుల్. సో అట్లా దర్ విల్ బి వన్ ఈక్వేషన్ ఫర్ కాస్టింగ్, జెండర్, ఆల్ దాట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సో బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ ఎ కాల్. యానిమల్లో ఒక ఆస్పెక్ట్ చేంజ్ చేయాలి అని వస్తే అది చేంజ్ చేసిన సినిమాకి పెద్ద ఏం ఫరక్ పడదు అన్న ఆస్పెక్ట్ ఏదైనా ఉందా? ఏం లేదు. అన్నీ ఉండాల్సిందే ఖచ్చితంగా. మీరు లెంత్ మైండ్లో పెట్టుకుని అడుగుతున్నారా? ఎందుకు మిగతా ఎడిటర్స్ ఎవరు నచ్చలేదా? మీరే ఎడిటింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎడిటింగ్ యాక్చువల్లీ ఐ టెల్ యూ, సి ఇప్పుడు ఒక సీన్ని the way you enter into a scene and the way you exit a scene, that's very important in the screenplay. Scene to scene, how you enter and how you exit. So na shooting very unconventional pattern. I don't shoot a scene oka mid oka suggestion oka wide atla shoot cheyalenu based on the location, based on the ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ లొకేషన్ అనుకున్నాం అనుకోండి, ఇది దొరకలేదు, సడన్గా ఇంకేదో లొకేషన్ దొరికింది. సో దాని ట్రీట్మెంట్ మారుతుంది లొకేషన్ బట్టి. సో ఇంకోటి ప్లస్ ఏంటంటే నేను సినిమా మొత్తం చూస్తాను, నాట్ ఓకే టేక్లు కూడా చూస్తాను. నేను చాలాసార్లు నాట్ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సస్టైనింగ్ షాట్ ఆన్ సింగిల్ పర్సన్, అది నీకు మంచిగా అనిపించి షూట్ చేసేటప్పుడు ఎడిటింగ్లోకి వచ్చిన తర్వాత యూ ఫీల్ లైక్ ఇంత సస్టైన్ అవసరం మధ్యలో ఇంటర్ కట్ కావాలి అని. సో మనం ఏదో షూట్లో ఒకటే టేక్లో తీయాలనుకొని 7-8 టేక్స్ తీసుకున్న తర్వాత కొన్నిసార్లు ఏమైందంటే ఫస్ట్ 2-3 టేక్స్లో ఫస్ట్ 45 seconds యాక్టర్ బ్రిలియంట్ ఇచ్చి ఉంటాడు, బట్ యూ విల్ సే యాజ్ ఎ నాట్ ఓకే అండ్ యూ విల్ గో ఫర్ ఓకే, రైట్? బట్ ఇన్ ద ఎడిట్ వెన్ యూ ఫీల్ ఇంటర్ కట్ వేద్దాం అనుకున్నప్పుడు ఆ నాట్ ఓకేలో ఫస్ట్ 45 seconds విల్ పిక్ ఇట్. సో దట్స్ హౌ యువర్ ఎంటైర్ వ్యూయింగ్ విల్ హెల్ప్. సో సీజన్డ్ ఎడిటర్స్ అంటే బిజీ ఉన్న ఎడిటర్స్ ఎవరు కూడా నాకు తెలిసి నాట్ ఓకే చూడరు. ఓకే టేక్ల మీద దే విల్ అసెంబుల్ అండ్ దే కట్ ఇట్ అండ్ షార్ప్ కట్ ఇట్ అండ్ లీవ్ ఇట్. అండ్ నాకు ఎడిటర్ ఎవరైనా ఇఫ్ దే అండర్స్టాండ్, నాకు అర్థమైనంత అర్థమైతే కథ నేను కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాం, లేదా నాకంటే ఇంక అర్థమైతే ఇంకా బెటర్. అంటే వాళ్ళు ఫిలిం అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు కథను అర్థం చేసుకొని ఎడిట్ చేయడానికి టఫ్ అనిపిస్తుంది. సో ఈసారి ఏమనుకుంటున్నా అంటే ఐ విల్ ఇన్వాల్వ్ వన్ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్, అండ్ దాట్ విల్ బీ ఈజీ.
ఐ థింక్ వీ షుడ్ డూ దాట్. ఎవ్రీ టైం ఏమవుతుందంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటర్ అన్నప్పుడు వాళ్ళకి మనం తీసిన భారతం చూసి అర్థం కావడానికి టైం పడుతుంది ఆ లెంత్కి. సో ఐ థాట్ నేనే చేస్తాను అని. అండ్ ఇట్స్ అ వెరీ ప్రిసైజ్, చాలా ప్రెసిషన్ ఉన్న జాబ్ ఎడిటింగ్. సో మొత్తం షూట్ ఎన్ని డేస్? మొత్తం 104 days. ఎడిటింగ్ ఎన్ని డేస్? 4.5 months. సో ఆఫ్టర్ ఎడిటింగ్ 3 hours? 3 hours 21 minutes. 3 hours 21 minutes. Yeah. 3 hours 21 minutes వచ్చినా కూడా చూడడానికి రెడీగా ఉన్నారు అని ఆ ఓపెనింగ్సే చెప్తున్నాయి. అండ్ యూ అష్యూర్డ్ దట్ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు. వాళ్ళకు కూడా కొట్టదు. I more than the money they are paying for the ticket, I respect audience patience and time. And their liking towards me and the film. So they'll not be disappointed. That's great. They'll definitely undergo a different high watching Animal. And నచ్చడం నచ్చకపోవడం పక్క పెడితే everybody will go through a kind of emotional journey when you're watching the film. Okay. It will give definitely it gives a very hard impact. Yeah, simple impact తో బయటికి రారు. మీ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళందరికీ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది కూడా మీరు తిరిగి వాదించారు ఎందుకు ఇంత అని. బట్ మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళకి, లేకపోతే ఎక్కువగా మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్ ఫాలో అయిన వాళ్ళకి ఒకటి గ్యారంటీ అర్థమవుతుంది ఏంటి అంటే, యాజ్ యూ సెడ్ నౌ, యూ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు యువర్ ఆడియన్స్. వాళ్ళ టేస్ట్కి, వాళ్ళ టైంకి యూ కీప్, అంటే ఎప్పుడు ఆడియన్స్ని మైండ్లో పెట్టుకునే ఉంటారా అన్నట్టు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం యాక్టర్స్కి కూడా యూ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అనిపిస్తుంది. ఎక్కడ ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా అండ్ ఇంటర్వ్యూస్లో అయినా యూ ఆల్వేస్ టోల్డ్ దట్ నా యాక్టర్ బెస్ట్ ఇచ్చాడు, వాళ్ళ డెడికేషన్కి దండం పెట్టాలి. అండ్ ఈవెన్ నిన్న రణబీర్కి కూడా మీరు చెప్పారు, నేను ఆయనకన్నా 1 year పెద్ద కాబట్టి కాళ్ళకి దండం పెట్టలేదు ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అని. సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక డైరెక్టర్ని కోపంగా కాకుండా ఇంకొక ఆస్పెక్ట్లో చూస్తే ఈ రెండు కనిపిస్తాయి. డూ యూ అగ్రీ? Yeah. And coming back to what you said about the reviews ki, writers ki, I was little irritated. Ante na feeling ఏంటంటే review writers, when they sincerely do the job, I don't have issue with it. If you sincerely say, I didn't like Arjun Reddy, I have a problem with that film, these are the aspects I don't like, I reject this film. This is what my rating is. Out of 10, I'll give you only 4. Done, I'm okay. ఈ పర్స్పెక్టివ్ నాకు ఓకే అనుకుంటా. కానీ నువ్వు క్యారికేచరిస్గా మాట్లాడుకుంటూ దాని గురించి అలా చెప్పి నేను వెళ్ళట్లేదు సినిమా మీరు కూడా వెళ్ళకండి, అక్కడ వస్తుంది ప్రాబ్లం. మనం చేసిన ఎఫర్ట్కి యూ సే ఇట్స్ అట్మోస్ట్ బ్యాడ్ ఫిల్మ్ నేను చూసింది 10 ఏళ్లలో, అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ఏదైనా చెప్పి నాకు ఓకే, ఐ డోంట్ కేర్. బట్ ఈ మధ్య చూస్తున్నావు కదా రివ్యూ రైటర్స్ని, మధ్యలో చిన్న యాడ్స్ కూడా వేసుకుంటారు వాళ్ళు. రివ్యూ చెప్తూ మధ్యలో ఏదో చీరల గురించి, ఏదో ఒక మేకప్ గురించి. ఇట్స్ అట్రోషియస్. అంటే అందుకే అట్లాంటి వాళ్ళని నేను పారాసైట్స్ అన్నా అప్పుడు. నాట్ ఎవ్రీ, ఇప్పుడు భరద్వాజ్ రంగన్ గారు ఉన్నారు, ఐ లైక్ వాట్ ఎవర్ హీ సేస్. అంత టైం ఇచ్చి చూసి అనలైజ్ చేసి విల్ కీప్ పెన్ అండ్ పేపర్ అండ్ విల్ టాక్. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. నువ్వు ఏదో ఎలా మాట్లాడకుండా చాలామంది ఉన్నారు, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్ నేమ్, చాలామంది జోకర్స్ ఉన్నారు నవ్వుకుంటూ ఇట్లా చేసి మాట్లాడు. దట్స్ నాట్ అది తప్పదు. యూ షుడ్ రెస్పెక్ట్ యాక్టర్స్ టైం, ప్రొడ్యూసర్స్ టైం, డైరెక్టర్స్ టైం. ఇఫ్ యూ సే ఇట్స్ బ్యాడ్, ఇట్స్ ఓకే కదా. దానికి అడ్జెక్టివ్స్ ప్రిఫిక్స్ సఫిక్స్లు యాడ్ చేసి మాట్లాడుతూ అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. నాకు అందరు డైరెక్టర్స్ అదే ఫీలింగ్. అంటే అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ని పూల్ చేయడానికి స్టోరీ, ట్రైలర్ ఎంత హెల్ప్ అయిందో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ద స్పీచ్ యూ గేవ్ అండ్ విజయ్ దేవరకొండ మాట్లాడిన విధానం కూడా అందరినీ ఒకసారి అలా చూసి ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఫస్ట్ ఫిలింకి అని ఒక ట్రాక్షన్ అయితే డ్రా చేసింది. ద వే హీ యూజ్డ్ ఎఫ్ వర్డ్ ఆల్సో, ఐ డోంట్ గివ్ ఎఫ్ టు ద ఒపీనియన్స్ అని ఆయన అనడము.
సో అందులో 2 కేటగిరీస్ బయటకు వచ్చారు. ఏంటి కాన్ఫిడెన్స్, ఏంటి చూద్దాం సినిమాలో అసలు వీళ్ళు ఎంత చెప్తున్నారు అనేది. ఇంకో కేటగిరీ ఏంటంటే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, డౌన్ ద లైన్ ఫాల్ అనేది రాదా, ఫ్లాప్ అనేది రాదా, ఎప్పటిదాకా ఇది అని చూసిన వాళ్ళు ఫ్లాప్ యాంటిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడున్న హైపర్నెస్ కానీ తర్వాత ఇంటర్వ్యూస్లో కానీ ప్రివ్యూస్లో కానీ విజయ్ దేవరకొండలో కనిపించలేదు, మీలో కనిపించలేదు. ఏంటి రీజన్ ఏంటి? ఓవర్ ద ఇయర్స్ హైపర్నెస్ తగ్గిపోయిందా, లేకపోతే యూ యాక్సెప్టెడ్ దిస్ క్రిటిసిజం అండ్ ఆల్? లేదు, అట్లేం లేదు. అంటే ఇఫ్ యూ స్టిల్ ఛాలెంజ్ మీ ఐ విల్ రేజ్ అవుట్. బట్ ద థింగ్ ఈజ్ అప్పుడు అట్లా జరిగింది. అది అప్పుడు ఉన్న మూడ్లో విజయ్ వాజ్ ఇన్ 20s, ఐ వాజ్ ఇన్ ఎర్లీ 30s. సో అప్పుడు ఆ జోష్ వేరుండే. సో ఇప్పుడు జోష్ లేదని కాదు, అది అట్లా ఆ ఫిలిం కాదు, అట్లా జరిగిపోయింది. అది ఫస్ట్ టైం సెన్సార్కి వెళ్ళడం, ఫస్ట్ టైం ఈ వర్డ్స్ అని ఆపేసారంటే యూ సే ఇట్, ఐ విల్ సే ఇట్ అని విజయ్ అన్నాం, పబ్లిక్ అంతా రియాక్ట్ అవ్వడం వర్డ్కి. సో అది అట్లా జరిగిపోయింది దానికి. విజయ్ క్లియర్లీ సెడ్ అందరికి ఫ్లాప్లు వస్తాయి, బట్ దెర్ విల్ బి డే ఎవ్రీబడి విల్ గెట్ ఫ్లాప్, బట్ మై ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాట్ దట్ డే అని బికాస్ వెరీ క్లియర్లీ సెడ్. తర్వాత విజయ్ దేవరకొండ కొన్ని ఇంటర్వ్యూస్లో ఫ్లాప్స్ గురించి కూడా మాట్లాడారు. తర్వాత ఫ్లాప్స్ వచ్చాయి కదా, 2-3 ఫ్లాప్స్ వచ్చాయి. హీ ఆల్సో సెడ్ దట్ ఐ కెన్ ఫీల్ దట్ ఫ్లాప్ ఇస్ అరౌండ్ ద కార్నర్, నేను ఐ కెన్ ఫీల్ దట్ అని చెప్పి సోబర్గా మాట్లాడడం కూడా జరిగింది. ట్రైలర్ రిలీజ్ చేసే ముందు యానిమల్ ట్రైలర్ ఎన్నిసార్లు చూసారు దాన్ని? చాలాసార్లు చూసాను, 50 times చూసుంటాను, 50-60 times చూసుంటాను. నేను యాక్చువల్లీ ఎట్లా ఉంటే బాంబేలో ఎవ్రీబడి సెట్ లైక్ వాట్ ఎవర్ వీ లెఫ్ట్ టిల్ ద ట్రైలర్, దే సెట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ హిట్, పీపుల్ ఆర్ లైకింగ్ ద సాంగ్స్, టీజర్, ప్రీ-టీజర్, ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియో. సో ఎవ్రీబడి ఆర్ వెరీ ఓవర్వెల్మ్డ్ విత్ ద రియాక్షన్. సో దిస్ ట్రైలర్ షుడ్ గో వెరీ వెల్. టీంలో మాట్లాడుకునే మాటలు చెప్తున్నాను. సో నాకేమనిపించింది అంటే, నేను యాక్చువల్లీ మీరు గమనిస్తే ట్రైలర్లో ఫాస్ట్ కట్స్ ఏమి ఉండవు, చాలా స్లో ఉంటుంది ట్రైలర్. I always wanted to tell a story in a trailer saying that it's a lengthy film, it's a slow film, treatment ఇట్లా ఉంటుంది, కథ మేజర్లీ ఇది, ఈ కన్వే అవ్వడం కోసం చూసిన. నేను ఇంత రేజ్ అవుతాను అనుకోలేదు ట్రైలర్. ఐ థాట్ లైక్ ఐ వాజ్ కన్వేయింగ్ సిన్సియర్లీ వాట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఫిల్మ్. అది చాలు. దెన్ ఎనీవేస్ పీపుల్ విల్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ద ఫిల్మ్. బట్ ట్రైలర్ తర్వాత మొత్తం ఈక్వేషన్స్ మారిపోయినాయి. సో దాట్ వాజ్ ఎ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్. ట్రైలర్లో ఆ సీన్ ఉంది కదా, ఫస్ట్ ఓపెనింగ్ సీన్, ఫాదర్కి తనకి పాపా అంటుండు ఐల్ రియాక్ట్ అనేది. ఇది ప్రతి పర్సన్ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, వాళ్ళ చైల్డ్హుడ్లో జరుగుతూ ఉంటాయి అలాంటివి, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫిలిం దగ్గర నుంచి టైటిల్ రివీలింగ్ దగ్గర నుంచి టీజర్ అండ్ ట్రైలర్ ఇవంతా ఆ స్లోగా వచ్చినందువల్ల ఆ పర్టికులర్ సీన్ దగ్గరికి వచ్చేసరికి ట్రైలర్లోనే టోటల్లీ ఎస్టాబ్లిష్డ్ హిస్ క్యారెక్టర్, వాట్ హీ వెంట్ త్రూ ఇన్ హిస్ చైల్డ్హుడ్ అనేది. ఆ పర్టికులర్ సీన్ మాత్రం ఇట్స్ వెరీ హాంటింగ్. చూసిన వాళ్ళందరికీ ఇప్పటికీ ఈవెన్ మీమ్స్లో కూడా చూశాను, ఈ సీన్ మాత్రం నా మైండ్ నుంచి పోవట్లేదురా అని. దట్స్ ఎ లెంతీ సీన్, ఇట్స్ ఎ బిగ్ సీన్, చాలా స్ట్రిప్ అది పెట్టింది ట్రైలర్లో. అది ఇట్స్ ఎ హ్యూజ్ ఎమోషనల్ సీన్. సో ఇదే నచ్చిందంటే అది ఇంకా బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. సో ఆర్ క్యాల్కులేషన్ అండ్ థాట్ వెంట్ రైట్. హౌ డు యూ క్యాలిక్యులేట్ దట్? ఆ పర్టికులర్ ఎమోషన్ అంటే ఇప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు ఆ సీన్ ఏం లేదు, నేను పిలుస్తూ ఉంటాను జస్ట్ రియాక్ట్ అట్లా ఏమీ లేదు. ఇందాక మీరు చెప్పినట్టు అర్జున్ రెడ్డి యానిమల్ లాగ్ లైన్ చెప్తే ఎవరికి ఏమి అర్థం కాదు. ఓకే పాప అదే ఫాదర్కి సన్కి ఒక లవర్కి వాళ్ళ మధ్య గొడవ అన్నాడు. అలాగే ఈ సీన్ పేపర్ మీద పెట్టినప్పుడు కూడా పెద్ద ఏం అనిపించి ఉండదు కదా, బట్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ట్రైలర్లో చూసినప్పుడు క్రియేటెడ్ హ్యూజ్ ఇంపాక్ట్. క్యారెక్టరైజేషన్కి ఒక ఆర్క్లా అనిపించింది. మీరు అన్నట్టు సినిమాలో చూస్తే ఇంకా ఉండొచ్చు. హౌ డు యూ క్యాలిక్యులేట్ దట్ ఈ చిన్న సీను అంత క్రియేట్ చేస్తుంది అని? నాకు ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఓపెనింగ్ ఆడియో నుంచి ఆల్వేస్ యూర్ షోయింగ్ లైక్ హౌ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ హిస్ ఫాదర్. టీజర్లో ఫాదర్ కొడుతున్నాడు. సో ఐ థాట్ లైక్ విల్ షో అ డిఫరెంట్ రియాక్షన్ వేర్ హీఈస్ షోయింగ్ హిస్ యాంగర్ ఆన్ ఫాదర్ అండ్ ఫాదర్ ఈజ్ జస్ట్ ఎ మ్యూట్ స్పెక్టేటర్ ఫర్ హిస్ షో అండ్ హీ సేస్ యాక్షన్ పాప అన్నప్పుడు. సో దట్ విల్ జస్ట్ యూజ్ అ లిటిల్ స్నిప్పెట్ ఆఫ్ దట్ థాట్ and go into the story, because open చేయడమే you are hooked into the point.
సో ఓపెన్ చేయడం కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేశాను కదా, సో దే ఆర్ లేకపోతే 3 minutes 30 seconds ట్రైలర్ విల్ బి బోరింగ్. ఇంకేదైనా ఓపెనింగ్ ఉంటాయి, ఆ ఓపెనింగ్ వల్ల దే ఆర్ కంప్లీట్లీ. ట్రైలర్ కూడా మీరే కట్ చేశారా? ట్రైలర్కి నేను పర్సనల్ కట్ చేయలేదు. దేర్ ఇస్ వన్ గై నేమ్డ్ అంకిత్ మీనన్, అండ్ వి డిడ్ ఇట్ టుగెదర్.